హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక బిగ్ బాస్ హౌస్ లో సంజన వర్సెస్ ఫ్లోరా అన్నట్టుగా కొనసాగుతున్న మధ్యలో పవన్ కళ్యాణ్ అయితే ఎంటర్ అయ్యి సంజనకి అయితే ఇచ్చి పడేశాడనే చెప్పాలి. నేను మోనటర్గా బిగ్ బాస్ నన్ను పెట్టారు, సో నేను మోనటర్గా అన్ని బాధ్యతలు ఖచ్చితంగా చేయకపోతే బిగ్ బాస్ నన్ను తిడతాడు. అసలు ఈ కండిషనర్ షాంపూ వాష్రూమ్లో పెట్టడానికి వీలు లేదంటూ సంజనని అయితే కడిగి పడేశాడనే చెప్పాలి మన ఆర్మీ పవన్ కళ్యాణ్. ఆర్మీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే హౌస్ మేట్స్ అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోయారనే చెప్పాలి. ఒక్కొక్క మాట కూడా సంజనకి ఇచ్చి పడేశాడు. ఇక నీ ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉంటానంటే కుదరదు, ఇక్కడ బిగ్ బాస్ నాకు మానిటర్ చేయమని అప్పచెప్పాడు. సో కండిషనర్ షాంపూ నువ్వు వాడేవా, బయటికి తీసుకొచ్చి పెట్టుకున్నావా, మళ్ళీ వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళావా అనేది చూసుకోవాలి. ఇక్కడ రెండే వాష్రూమ్లు ఉన్నాయి, ఒకటి బాయ్కి, రెండోది లేడీకి. కాబట్టి సో నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఇక్కడ కుదరదు అంటూ సంజనకైతే ఇచ్చి పడేసాడనే చెప్పాలి పవన్. ఇక సంజన కూడా ఎక్కడ తగ్గకుండా నా ఇష్టం, నాకు బిగ్ బాస్ చెప్తేనే వింటాను, నువ్వు చెప్పడానికి నాకెవరు అనగానే బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి సంజన పవన్ కళ్యాణ్ మానిటర్గా పెట్టాము, పవన్ కళ్యాణ్ చెప్పింది ఫైనల్ డిసిషన్ అని చెప్పడంతో సంజన అయితే మొహం ఎల్లబెట్టి అందరి దగ్గర అయిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ అయితే ఫ్లోరా సైని విషయంలో సంజనకి ఇచ్చి పడేశాడు. సో ఈ దెబ్బతోటి ఫ్లోరా సైని అయితే కొంచెం కూల్ అయిందనే చెప్పొచ్చు. సో ఇదంతా లైవ్ లో జరిగింది. సో ఇది ఎపిసోడ్ లో చూపిస్తాడా లేదనేది అయితే చూడాలి. సో బిగ్ బాస్ లో అయితే మాత్రం రచ్చ మొదలైందనే చెప్పాలి. హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టడమే కాదు, గొడవలుగా ఈ సీజన్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ సీజన్ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని అయితే చూడాలి. సో హిట్ అవుద్దా ఫట్ అవుద్దా అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం మాత్రం చూస్తూనే ఉండండి మన ఛానల్.